అది మంచిదే, ఒక నిజంగా ఫిల్ చేస్తే మంచిదే. మూడోది ఏంటంటే స్కూళ్ళల్లో పిల్లలు ఎందుకు మిస్ తగ్గుతున్నారు, అది ఇది అమ్మ ఒడి 15,000 ఇస్తుంటే అవును ప్రైవేట్ స్కూల్లో చేర్పిస్తున్నారు ఈ డబ్బులు తీసుకున్నా. ఎందుకంటే ఇంకో 15,000 పడేస్తే ప్రైవేట్ స్కూల్ ఫీజు కట్టచ్చు కదా మనం. అదే కదా. అవును అంటే మనకి సహజ సిద్ధంగా ఫ్రీగా వస్తే ఉండేటటువంటి ఒక వ్యతిరేకత. ఈవెన్ మనం ప్రభుత్వ ఆసుపత్రికి ఎందుకు వెళ్ళాం, అక్కడ ఉన్నటువంటి డాక్టర్లు హైలీ ఎక్స్పీరియన్స్డ్, అవును ప్రొఫెసర్లు ఉంటారు, ప్రొఫెసర్లు వాళ్ళకున్న నాలెడ్జ్ చాలా హైలీ, ప్లస్ రెగ్యులర్ గా చూస్తూ ఉంటారు ఎక్కువ మంది, అందువల్ల ఎక్స్పీరియన్స్ లో మంచి టాలెంటెడ్ పర్సన్స్. అవును కానీ మనకి ఫ్రీగా వస్తుంది కాబట్టి నచ్చదు. అక్కడ మందులు కూడా ఫ్రీగానే ఇస్తారు, ఇంజక్షన్లు ఫ్రీగానే ఇస్తారు, అన్ని ఫ్రీగా ఇస్తున్నా సరే మనకి నచ్చదు. విద్య కూడా అంతే, వీళ్ళు హైలీ క్వాలిఫైడ్. ఇంకా ప్రైవేట్ స్కూళ్ళల్లో వాటిట్లలో ఈ బీఈడీలు వీటితో పెద్ద లెక్కలేదు, బాగా చెప్తారన్నప్పుడు తీసేసుకుంటారు. ఇక్కడ అట్లా కాదే. కాకపోతే సమస్య ఏంటంటే మనకి ఫ్రీ అవ్వడం వల్ల వచ్చింది కాబట్టి దాన్ని మళ్ళీ ఇప్పుడు నా దృష్టిలో అయితే గనక ఇప్పుడు కనీసం గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివే వాళ్ళ వరకే అమ్మఒడి ఇచ్చారనుకోండి, అప్పుడు మీకు స్కూల్ అన్ని నిండుతాయి గవర్నమెంట్ స్కూల్. కానీ అట్లా చెయ్యరు వీళ్ళు. అప్పుడు మొదట్లో జగన్మోహన్ రెడ్డి అట్లాగే అన్నారు గవర్నమెంట్ స్కూళ్ళకే అని, ఆ తర్వాత అందరూ జనం తిరగబడతారు కోపగిస్తారు అనగానే అందరికీ అన్నారు, అందరికి ఇచ్చేసారు.